హలో నమస్తే, నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్. ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన తాజా రాజకీయ పరిణామాలు, మెడికల్ కాలేజీలకు సంబంధించిన అంశం, ఆంధ్రప్రదేశ్లో భూముల పందేరానికి సంబంధించిన అంశం, అమరావతికి సంబంధించిన అంశంతో పాటు తాజా రాజకీయాలపైన మనతో మాట్లాడడానికి మాజీ మంత్రి, సీనియర్ పొలిటీషియన్, వ్యవసాయ రంగం పైన బాగా అనుభవం ఉన్న నిపుణులు వడ్డే శోభనాద్రీశ్వరరావు గారు మనతో పాటు జాయిన్ అవుతున్నారు ఇంటర్వ్యూలో. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, ఏంటి ఆంధ్రప్రదేశ్లో భూముల కేటాయింపు అనేది చాలా పెద్ద చర్చ జరుగుతోంది. కంపెనీలకు ప్రభుత్వాలు భూములు ఇవ్వడం కొత్త ఏం కాదు కదా. మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భూములు ఇస్తే మాత్రం ఎందుకు వివాదం అవుతోంది? ఎక్కడైనా అభివృద్ధి జరగాలంటే కొంత భూమి ఇవ్వవలసిన అవసరం అనేది ఉంది. అది వాళ్ళ కొత్త కాదు, గతం నుంచి కూడా జరుగుతూ వచ్చింది. అయితే ఎక్కడ ఏ మేరకు వాస్తవంగా అవసరం, ఎంతవరకు ఇవ్వవచ్చు, అది ఖరీదుకి ఇవ్వటమా లీజుకి ఇవ్వటమా అనేటటువంటిది పరిశీలించి చేసేవాళ్ళు. ఇప్పుడు రాను రాను ఏమవుతుందంటే, గతంలోనేమో జనరల్గా ఈ ప్రభుత్వాల్లో అధికారంలో ఉన్న పెద్దలు పార్టీ నిర్వహణకో ఎన్నికల్లో మీట్ అవ్వటానికో ఆ కాంట్రాక్టర్ల నుంచి రోడ్లో, ఇరిగేషన్ ప్రాజెక్టులో, ఈ వర్క్స్లో కొద్దిగా పర్సంటేజీ ఎక్స్పెక్ట్ చేసేవాళ్ళు, వాళ్ళు ఇస్తూ ఉండేవాళ్ళు. ఇవాళ అది కాదు, ఒక కొత్త దోపిడీ విధానం వచ్చింది. అభివృద్ధి పేరుతో, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనే పేరుతో చాలా పెద్ద ఎత్తున అత్యంత విలువైనటువంటి పంట పొలాలని ఆ కార్పొరేట్లో నుండి, ఇండస్ట్రీస్లో నుండి, బిగ్ బిజినెస్ పీపుల్ నుండి వాళ్ళు కోరిన చోట కోరిన విస్తీర్ణం ఈ రోజున ఇస్తూ ఉన్నారు. ఇది చాలా అన్యాయం. ఒకటి. రెండు, అట్లా ఇచ్చినప్పుడు ఏ పరిశ్రమ కోసం, ఏ సంస్థ స్థాపించడం కోసం ఆ భూమి ఇవ్వబడిందో అది పెట్టనప్పుడు 5 సంవత్సరాల లోపల జరగకపోతే ఆ భూమి మళ్ళీ ఆ రైతులకు తిరిగి వెళ్ళాలి అనేది 2013 భూసేకరణ చట్టంలో స్పష్టంగా ఉంది. 2013 భూసేకరణ చట్టాన్ని మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా అమెండ్మెంట్ చేశాడు. జిల్లా కలెక్టరు, భూమి రైతు ఉభయలు ఒక అంగీకారానికి వస్తే ఆ రేటు చొప్పున భూమి తీసుకోవచ్చు. అప్పుడు 2013 భూసేకరణ చట్టంలో ఉన్న కొన్ని నిబంధనలు పాటించవసరం లేదు. ఉదాహరణకి సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ అవనండి, అటువంటి కొన్ని ఇరిగేషన్ సౌకర్యం ఉన్న భూములు తీసుకోకూడదు. అట్లాగే హరిజనులు, బలహీన వర్గాలకు చెందిన వాళ్ళ విషయంలో కొన్ని ప్రత్యేకంగా వాటికి మినహాయింపు ఇచ్చాడు. కానీ అందులో కూడా 5 ఏండ్లలో కానీ, లేక ప్రాజెక్టు పెట్టేటప్పుడే ఎన్ని సంవత్సరాల్లో ఆ ప్రాజెక్టు పెడతానని అంటారో ఆ వ్యవధి కానీ, ఏది లేట్ అయితే అది, అంటే 5 ఏళ్ళు అవ్వచ్చు, 6 ఏళ్ళు అవ్వచ్చు, ఆ లోపల పెట్టకపోతే భూమి రైతులు తిరిగి ఇవ్వాలని దీంట్లో కూడా ఉంది. కొత్తగా వీళ్ళు కలెక్టరు కొత్తగా పెట్టిన చట్టంలో కూడా ఉంది. కానీ అసలు దాని గురించి పట్టించుకోరే. ఉదాహరణ చెప్తున్నా, రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా ఈ కొడుకు ఒత్తిడి మూలన లేపాక్షి నాలెడ్జీ హబ్ అని చెప్పి అనంతపురం జిల్లాలో బెంగళూరుకి బోర్డర్లో పెట్టారు. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి దగ్గరలో ఉంటుందండి. 8,844 ఎకరాలు తీసుకున్నారు. ఏమీ రాల. ఆ భూమిని హిందూ టెక్ అని చెప్పి వాళ్ళకి ఇచ్చారు. వాళ్ళు హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ చేసేవాళ్ళు. అక్కడ ఏమీ పెట్టకపోగా, ఉద్యోగ కల్పన ఏమీ జరగకపోగా, ఇక్కడ బ్యాంకుల్లో డబ్బు తీసుకుని ఆ డబ్బుని ఇక్కడ రియల్ ఎస్టేట్లో వాడుకుని చివరికి సరిగ్గా కట్టకపోతే బ్యాంకులు ఇప్పుడు ఆ భూముల్ని వాళ్ళు స్వాధీనం చేసుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు. అట్లాగే NCLT, నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్, ఇన్సాల్వెన్సీ బ్యాంక్రప్సీ కోడ్ కింద దాన్ని ఎవరో వాళ్ళు కట్టబెట్టేదానికి ప్రయత్నం చేస్తున్నారు. అర్థమైందా? అవి ఉండగా చంద్రబాబు నాయుడు గారి కియాకి భూమి తీసుకోవాల్సి వచ్చినప్పుడు
మళ్ళీ వేరే చోట తీసుకున్నాడు కానీ ఆ దగ్గరలో ఈ భూమిని వాడాలి అని అనుకోలేదే. ఎందుకు అనుకోలేదు? అదే చెప్తున్నా. ఉమ్. అసలు రైతు, వ్యవసాయము, భూమి తాత ముత్తాతల నుంచి వచ్చిన భూముల్ని అడ్డగోలుగా అధికారం ఉంది కదా అని చెప్పి తీసేసుకుంటే ఎట్లాగండి? కానీ చట్ట ప్రకారం ప్రభుత్వాలు చేసిన చట్టాల ప్రకారం ప్రభుత్వాలకున్న అధికారం ప్రకారమే కదా చేస్తోంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో చేస్తున్న భూసేకరణ అలా కాదా? సరైన పాయింట్కి వచ్చారు మీరు. ఎస్, ప్రభుత్వానికి అధికారం ఉంది, లేదని ఎవ్వరూ అనరు. సుప్రీంకోర్టు కూడా అనేక సందర్భాలలో చాలా స్పష్టంగా చెప్పింది ఏంటంటే, న్యాచురల్ రిసోర్సెస్, ప్రెషియస్ న్యాచురల్ రిసోర్సెస్, ల్యాండ్, వాటర్, ఎయిర్, ఇవన్నీ కూడా ప్రజలందరి యొక్క ప్రయోజనాలకి వినియోగించబడాలి తప్ప ప్రభుత్వం అడ్డగోలుగా ప్రైవేటు వ్యక్తులు ప్రైవేటు వ్యవహారాలు ఎట్లా చేసుకుంటారో అట్లా చేయటానికి వీల్లేదు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 14 ప్రకారంగా దాంట్లో సహేతుకత ఉండాలి, ఆర్బిటరీగా ఉండటానికి వీల్లేదు, పారదర్శకంగా ఉండాలి, ఈక్వాలిటీ ప్రిన్సిపల్ని ఫాలో అవ్వాలి. అట్లా చెయ్యకపోతే ఆ నిర్ణయం చెల్లదు అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పేశారు. అలా చెల్లకుండా చేసిన తీర్పులు ఏమైనా ఉన్నాయా? అటువంటి సంఘటనలు ఏమైనా ఉన్నాయా? అయ్యో, మన హైదరాబాద్లోనే మన గౌరవ మాజీ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారు ఎన్వి రమణ గారు, ఆయన ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ మీడియేషన్ సెంటర్ అనే ఒక సంస్థని ఏర్పాటు చేయించారు. అవును, కేసీఆర్ గారు దాన్ని ఓపెన్ కూడా చేసినట్టు చేశారు. చేస్తే చేయటం మంచిదే. దానికి కేసీఆర్ గారు ఉండగా, గవర్నమెంట్ ఉండగా ఉచితంగా ల్యాండ్ అలాట్ చేశారు కొంత హైదరాబాద్ నగరంలో. దానిపైన ఒక లాయర్ గారు ఇది సరైన నిర్ణయం కాదు, ఉచితంగా ఇవ్వటం ఏంటి అని చెప్పి దావా కోర్టులో వేసి ప్రశ్నించారు. కోర్టు కొట్టేసింది, ల్యాండ్ అలికేషన్ క్యాన్సిల్ అయిపోయింది. ఎస్, ఉచితంగా ఇవ్వటానికి మీకు వీలు లేదు, అది ప్రైవేట్ సంస్థ అది. మరి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉచితంగా ఇస్తున్నారు కదా, ఉచితంగా ఇస్తున్నా, మోదీ ఇచ్చారు, నేను ఇస్తున్నాను, లోకేష్ గారు చెప్తున్నారు. లులు లాంటి ఒక షాపింగ్ మాల్కి భూమి ఇస్తున్నారు. అదే చెప్తారు. ఉర్సా లాంటి కంపెనీకి ఇచ్చారు, జీవో ఎక్కడ కనపడట్లేదు కానీ ఉర్సాకి ఇచ్చారు. ఏంటివి? ఇప్పుడు ఇదివరకు తాత రతన్ తాత గారు సామాన్యుడికి కూడా కారు సౌకర్యం కల్పించాలనేది ఒక మంచి లక్ష్యంతోనే ఆయన నానో కారు తీసుకురావాలనుకున్నాడు. బెంగాల్లో పెడదామనుకున్నారు, సింగూరులోనూ నందిగ్రామంలోనూ భూమి తీసుకోవాలనుకున్నారు. అప్పుడున్న బుద్ధదేవ్ భట్టాచార్య ప్రభుత్వం ఇద్దామనుకుంది, కానీ ప్రజలు వ్యతిరేకించారు. సుదీర్ఘ పోరాటం జరిగింది, కొట్లాట్లు, కాల్పులు ఇవి కూడా జరిగినాయి. ఇక తాత గారు అక్కడ విరమించుకున్నాడు. విరమించుకున్నప్పుడు మోడీ ఏం చేశారంటే, గుజరాత్ రాష్ట్రంలో అక్కడ చాలా తక్కువ ధరకి భూమి ఇచ్చాడు, కొంత భూమి. దాంట్లో ప్రాజెక్టు పెట్టారు. పెట్టిన తర్వాత ఆ టాటా కంపెనీ వాళ్ళు ఇంకా ఇతర ప్రోడక్ట్స్, అంటే నానో చిన్న కారే కాకుండా వాళ్ళకి ఇంకా వ్యాన్లు, లారీలు ఇవన్నీ తయారు చేసే ఇది ఉంది కదా, అవి కూడా మేము ఇక్కడ నుంచి చేస్తాము, వాటికి కూడా నానో కారుకి ఏ రకంగా భూమి దానితో పాటు కొన్ని ఇన్సెంటివ్స్ ఇచ్చారో వాటికి కూడా ఇవ్వండి అని అడిగారు. అడిగితే కుదరదండి, ఓన్లీ ఆ కారు వరకు మాత్రమే ఇస్తాము అని చెప్పి ఇచ్చారు. అట్లాగే జరిగిపోయింది, అయిపోయిందండి. ఇప్పుడు విషయం ఏంటంటే, ఆ విధంగా చేయటానికి వీల్లేదు. ఇప్పుడు మనకి ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్లో ఏం చేశారు, ఇప్పుడు కొత్తగా ఏం చేస్తుందంటే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఐటీ గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్స్ అనేటటువంటి జీసీసీ అంటారు, అదొక కొత్త పాలసీ ఒకటి తీసుకొచ్చింది. అట్లాగే ల్యాండ్ ఇన్సెంటివ్ అనేది అదొకటి లిఫ్ట్ పాలసీ అంటారు, అది తీసుకొచ్చారు. తీసుకొచ్చి ఏం చేశారు, ఐటీ కంపెనీలు జీసీసీ ఆ కంపెనీలకి 99 పైసలకి వాళ్ళకి ఎంత భూమి అయినా ఇవ్వచ్చు అనేటటువంటి తెచ్చారు. ఎన్ని ఎకరాలైనా 99 పైసలు, ఎన్ని ఎకరాలైనా, విస్తీర్ణంతో నిమిత్తం లేదు. ఇవాళ విశాఖపట్నం నగరంలో ఏం చేశారు, టీసీఎస్కి 22 ఎకరాలు చిల్లర ఇచ్చారు, 99 పైసలు. అక్కడ మధురవాడలో దాంట్లో రిజిస్టర్ ఆఫీసులో విలువే 45,000 రూపాయలు ఉంది చదరపు గజం.
చదరపు గజం ఎస్, గవర్నమెంట్ చదరపు వాల్యూ. గజం రిజిస్టర్ ఆఫీస్లో 45,000. ఓ, అంటే ఎకరం 22 కోట్ల పైన పడుతుంది గవర్నమెంట్ రేట్ ప్రకారం. గవర్నమెంట్ రేటు. అది ప్రైవేట్గా అయితే దాదాపుగా 40-50 కోట్లు. అంటే దాదాపు మినిమం 900 కోట్లు అండి. 90 పైసలకి ఇచ్చాం. అట్లాగే కాగ్నిజెంట్ టెక్నాలజీస్ అని చెప్పి అమెరికన్ సంస్థ, టాటా సంస్థకి గత సంవత్సరం పన్నులు కట్టగా 12,000 కోట్లు నికర లాభం మిగిలింది. కాగ్నిజెంట్ టెక్నాలజీస్కి పోస్ట్ ట్యాక్స్ ప్రాఫిట్, నెట్ ప్రాఫిట్ 16,000 కోట్ల రూపాయలు. వాళ్ళకి 99 పైసలకి కాగ్నిజెంట్కి 21 ఎకరాలు ఇచ్చారు. అక్కడ రిషికొండ 35,000 ఉంది అక్కడ గజం. అంటే ఎకరం దాదాపు 17 కోట్లు పడుతుంది. మరి 21 ఎకరాలు లెక్కేయండి, దాదాపు 450 కోట్లు అట్ట అవుతుంది కదా. అవును, గవర్నమెంట్ రేటే. అట్లాగే కొత్తగా ఇంకో సంస్థ, అమెరికన్ సంస్థ ANSR అనేటువంటి సంస్థకి 10 ఎకరాలు ఇచ్చారు. అది కూడా దాదాపు 250 కోట్లు విలువ చేసేది. మా పాయింట్ ఏంటంటే, ఎంత విలువ చేసే భూములను వాళ్ళు ఆల్రెడీ పెద్ద కంపెనీలు లాభాల్లో ఉండయి వాళ్ళకి ఇస్తున్నావు, బాగానే ఉంది. మరి అదే ఔదార్యం, అదే జాలి, ప్రేమ, కరుణ రైతుల మీద కానీ, సామాన్యమైన పేద ప్రజానీకం మీద కానీ, బలహీన వర్గాల మీద కానీ ఎందుకు చూపవు అని అడుగుతా ఉన్నాం. ఉదాహరణకి జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ ఉంది మొన్నటి వరకు. సరే, కొన్ని పొరపాట్లు జరిగినాయి, అవన్నీ అందరికీ తెలిసినయే. కానీ ఒక మంచి పని ఏం చేశాడు? ప్రభుత్వ రంగంలో 17 మెడికల్ కాలేజీలు తీసుకురావాలని ఆలోచన చేశాడు. కేంద్రంతో మాట్లాడాడు, రాబట్టాడు. ఇవాళ ఎందుకని అది మంచి నిర్ణయం అంటున్నా ఉంటే, ఇవాళ సామాన్యమైన ప్రజానికం, దిగువ మధ్యతరగతి కుటుంబాలకి వాళ్ళ ప్రభుత్వ ఆసుపత్రుల్లోనేమో సంతృప్తికరంగా సేవలు అందట్లా స్టాఫ్ కొరత ఉంది. నేను చెప్పడం కాదు, మన ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ గారే చెప్పాడు. ఆంధ్రప్రదేశ్లో మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్లో శాంక్షన్డ్ పోస్టులు 1,06,000, ఖాళీగా ఉన్న పోస్టులు 26,000 ఉన్నాయి అన్నాడు మంత్రి, చెప్తున్నారు ఆన్ రికార్డ్. అంటే 26% ఖాళీలు ఉన్నాయి. అందులో మళ్ళీ డాక్టర్లు 21% ఖాళీ ఉన్నారు. పారామెడికల్ స్టాఫ్ 21% ఉన్నారు. టీచింగ్ హాస్పిటల్స్లో అయితే 37% ఖాళీలు ఉన్నాయి. పిహెచ్సిల్లో 29% ఉన్నాయి. ఇంత పరిస్థితుల్లో సరిగ్గా వైద్య సేవలు అందక కార్పొరేట్ హాస్పిటల్ గుమ్మం ఎక్కితే ఆరోగ్యశ్రీ కార్డు, ఇది మాకు ఇది ఉంది, ఇది లేదు, అది లేదు అని చెప్పి, టెస్టులు పోస్టులు అని చెప్పి వేలకు వేలు బిల్లులు వేసేస్తున్నారు. రుణాలు ఊబిలో దిగిపోతున్నారు, గుదిబండలు అయిపోతున్నాయి, ప్రాణాలు కోల్పోతున్నారు, ఆస్తులు అమ్ముకోవాల్సి వస్తుంది, చాలా ఇబ్బంది పడుతున్నారు. ఆ పరిస్థితుల్లో సామాన్య ప్రజానీకానికి కూడా మెరుగైన వైద్య సేవలు అందించవలసిన సామాజిక బాధ్యత ఖచ్చితంగా ప్రభుత్వం మీద ఉంది. మన రాజ్యాంగం ప్రకారంగా కూడా 75 సంవత్సరాల తర్వాత కూడా, నిన్ననే ఒక వార్త చదివా, ఒక చిన్నపిల్లాడికి వైద్యం చేయించలేక ఆ తండ్రి తన చేతులతో తన మెడకాయ పిసికేసి చంపేశాడు అని చెప్పి అతని భార్య లబో దిబోమని ఏడుస్తానని చెప్పి పేపర్లో చదివాను నిన్ననే. నిన్ననే అటువంటి పరిస్థితులు ఈనాడు ఉన్నాయి. అటువంటప్పుడు ఇంత పెద్ద వాళ్ళకి అన్ని వేల కోట్లు ఇస్తా ప్రజానీకానికి మెరుగైన వైద్య సేవలు ఇస్తానికి ఎందుకు నీకు ప్రాణం అప్పట్లా? ఎందుకు పీపీ పద్ధతిలో ప్రైవేటైజ్ చేయాలనుకుంటున్నారు? స్పీడ్గా పూర్తి చేయాలంట, ప్రభుత్వం కట్టాలంటే 20 సంవత్సరాలు ఎంతో పడుతుంది. తొందరగా పూర్తి చేసి ప్రజలకు వైద్య సౌకర్యాలు అందాలంటే ఇమీడియట్గా ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేయాలనేది ప్రభుత్వం చెప్తున్న మాట. పచ్చి అబద్ధమని చెప్తున్నా నేను. నువ్వు కావాలన్న వాళ్ళకేమో వేల కోట్లు ఇస్తావా? ఒకవైపున కిందటిసారి జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ ఉండగా షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ వాళ్ళు ట్రాన్స్ఫార్మర్లు, స్మార్ట్ మీటర్ల కొనుగోలులో డబల్ రేట్లు వేసుకుని వేల కోట్ల రూపాయలు ఫ్రాడ్ చేశారు, జగన్కి లంచాలు ఇచ్చారు అని చెప్పి విమర్శించిన తెలుగుదేశం పార్టీ నాయకులు ఇవాళ
వాళ్ళ మీద ఏమీ యాక్షన్ తీసుకోవాలా, డబ్బు రాబట్టడానికి ప్రయత్నం చేయట్లా. ఆ పడిన భారమంతా కూడా మళ్ళీ పెరిగినటువంటి ఎలక్ట్రిసిటీ బిల్లుల రూపంలో సామాన్య ప్రజానీకం వినియోగదారుల నుంచే రాబడుతున్నారు. ఎట్ ది సేమ్ టైం ఆ షిరిడి సాయి అనుబంధ సంస్థ ఇండో సోలార్ కంపెనీకి అక్కడ కరేడు దగ్గర 8,360 ఎకరాలు భూమి కేటాయించడమే కాకుండా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో అందజేసానికి ప్రతిపాదించబడిన 27,000 కోట్ల రూపాయల ఇన్సెంటివ్స్ సబ్సిడీలకు తోడు ఇంకా 14,000 కోట్ల రూపాయల అదనంగా 41,000 కోట్ల రూపాయలు ఇస్తానికి జీవో ఇచ్చారు. నీకు డబ్బులు కొరవా చంద్రబాబు నాయుడు గారు? కావాలనుకున్న వాళ్ళకి ఎంత డబ్బైనా శిబి చక్రవర్తికి మళ్ళీ పంచిపెడుతున్నావే. అవసరమైన వాటికి సామాన్య ప్రజానీకానికి గుర్తురాదా? హెల్త్ ఇష్యూ ఎంత 3,000 కోట్లు 4,000 కోట్లు పెడితే ఇన్ని హాస్పిటల్స్ వస్తాయి, అందరూ పేదవాళ్ళు వెళ్ళే పరిస్థితి. అసలు ఎంతండి? 8,500 కోట్లని జగన్ టైంలో లెక్కేశారు. ల్యాండ్స్ వచ్చాయి. అందులో 17% 1,500 కోట్లు అతను ఖర్చు పెట్టాడు. కొన్ని 5 కాలేజీలు ఆల్రెడీ స్టార్ట్ అయ్యి నడుస్తున్నాయి. అడ్మిషన్స్ కూడా దాంట్లో కూడా సగం సీట్లు పేదవాళ్ళకి. 50%. ఇప్పుడు స్వతంత్రం వచ్చినప్పటి నుంచి 77 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న 13 జిల్లాల్లో 2,360 సీట్లు ఉంటే మెడికల్ కాలేజీల్లో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మూలాన కొత్తగా 2,550 సీట్లు వచ్చినాయి. అంటే దాదాపు 1,200-1,300 సీట్లు పేద పిల్లలకి వెళ్తాయి కదండి. డాక్టర్లు అవుతారు కదా. 50%. బెటర్ మెడికల్ ఫెసిలిటీస్ దొరుకుతాయి కదా ప్రజలకి, సామాన్యులకి. అటువంటి దానికి డబ్బు పెడతానికి నీకేంటి బాధ? ఎంత అప్పులు చేస్తున్నావు? కిందసారి జగన్ రెడ్డి గవర్నమెంట్లో అన్ని లక్షల కోట్లు అప్పులు చేశాడు, ఇన్ని లక్షల కోట్లు అప్పులు చేశాడు అని మరి ఈ సంవత్సరంలో నువ్వు ఎన్ని లక్షల కోట్లు అప్పులు చేస్తున్నావు? వాటన్నిటికీ అప్పుడు వాళ్ళ అవసరం లేనిది 20 ఏళ్ళ తర్వాత కానీ అవసరం కాబోయేటటువంటి మెట్రో రైలుకి ఇప్పుడే కావాలా? ఔటర్ రింగ్ రోడ్కి ఇప్పుడే కావాలా? వాటన్నిటికీ 1,000 కోట్లకి వస్తాయా? కానీ మెడికల్ కాలేజీలకి బిల్డింగ్లు కడతానికి నీకేమి మనసు ఎందుకు ఒప్పట్లేదని చెప్పి నేను సూటిగా అడుగుతున్నాను. ఏంటి సార్, ప్రభుత్వం ప్రైవేటు వాళ్ళకి వైద్యాన్ని అప్పజెప్పే ప్రయత్నం చేస్తోంది, తమకు సంబంధించిన వాళ్ళకు ఆ కాలేజీలు ఇవ్వడం కోసం ప్రయత్నం చేస్తున్నారు, ఇలాంటి ఆరోపణలు ఉన్నాయి. మీరు నమ్ముతున్నారా? పాసిబిలిటీ ఉంది? ఖచ్చితంగా నమ్ముతున్నా. ఎందుకంటే కనపడుతుంది కదా. ఇప్పుడు ఇదే పని జగన్ చేశాడు అనుకోండి, మరి తెలుగుదేశం వాళ్ళే అనేవాళ్ళు కదా, అమ్మో ఎంత డబ్బు తినేశాడని. అంటే అతను చేస్తే తప్పు, నువ్వు చేస్తే ఒప్ప. దీంట్లో కూడా ఎరకమాల ఏదో కథ ఉందనేది అర్థమవుతుంది కదా. అది ప్రజలందరికీ అర్థమవుతుందండి. ఇవాళ జగన్మోహన్ రెడ్డి టైంలో ఏం కట్టలేదు మెడికల్ కాలేజీలు, ఉట్టిగా పిల్లర్లు వేశారు, మట్టి అదేంటి మొత్తం గడ్డి పుట్టిపోయింది, అవేం కాలేదు, ఐనియన్ క్యాంపెయిన్ చేస్తున్నారు అని చెప్పంటున్నారు. మీ అబ్జర్వేషన్ ఏంటి సార్? 6 కాలేజీలు పూర్తి అయిపోయినాయని మీ జిల్లాకు సంబంధించిన మంత్రి పార్థసారథి దగ్గర 6 పూర్తి అయిపోయినాయి, 6-7 పూర్తి అయిపోయినాయి, ఇంకా 10 ఉన్నాయని చెప్పారు. చంద్రబాబు నాయుడు గారు ఒక పాడేరు ఒకటే పూర్తయింది అని చెప్తున్నారు. మంత్రి అనిత గారు అసలు పాడేరు కూడా పూర్తి కాలేదు అని చెప్తున్నారు. అసలు ఏది నిజం, ఏది నమ్మాలి? మీ అబ్జర్వేషన్ ఏంటి? ఇప్పుడు ఒకటండి, ఒక నిర్మాణం అనేది ప్రారంభించి జరుగుతూ ఉన్నప్పుడు కొద్దిగా టైం పడుతుంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎందుకు సార్ అసలు కాలేజీ నిర్మాణం జరగకుండా క్లాసులు జరిగిన సందర్భాలు లేవా తెలుగు రాష్ట్రాల్లో? కాలేజ్ బిల్డింగ్ పూర్తి కాలేదని సీట్లు వెనక్కి ఇచ్చిన పరిస్థితి ఉందా? లేదు. బందర్లో జరుగుతుంది కదా. ప్రైవేట్గా మనం అద్దెకు తీసుకొని కాలేజీలు నడిపిస్తున్నా కదా. బందర్లో, కృష్ణా జిల్లాలో బందర్లో నడుస్తుంది. అది అక్కడ పెట్టినప్పుడు కూడా అంతకుముందు ఆ భూములు ఉప్పు భూములలో వరి పరిశోధన స్థావరం ఉంది ఎప్పటి నుంచో. అది కాకుండా వేరే చోట తీసుకోమంటే జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో కాదని అక్కడే పెట్టేశారు. సరే అయిపోయింది అనుకోండి. ఇప్పుడు అది నడుస్తుంది, కాలేజీ నడుస్తుంది, ప్రజలకి వైద్య సేవలు అందుతున్నాయి. మరి ఇప్పుడు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్లో మొదలుపెట్టిన పనులు అన్నీ అప్పటికప్పుడే అయినాయా? ప్రాసెస్ టిట్కో ఇళ్ళు అయినాయా? ఇప్పటికి అయినాయా? బ్యాంకులో అప్పు తీసుకొచ్చి మరి వాళ్ళు కట్టారే, అవి పూర్తి చేసి ఇవ్వాలనే మాట చేశారా? ఈ నారాయణ గారు జూన్ నెలకే ఇస్తా అన్నాడు, ఎక్కడన్నా ఇచ్చాడా? అట్లాగే 3 ఏళ్లలో అమరావతిలో
33,000 ఎకరాలు భూమి ఇచ్చిన రైతులకి రోడ్లు, డ్రైన్లు, మంచినీళ్ళు, కరెంటు పెట్టేసి మీకు పువ్వులాగా అంతా డెవలప్ చేసి ఇస్తా ఉన్నాడు లేఅవుట్లు. ఇచ్చావా? అసలు గత 5 ఏళ్లలో అప్పుడు అధికారంలో ఉన్నప్పుడు పనే మొదలు పెట్టలేదు ఇది. మరి ఇప్పుడు వాళ్ళని అంటావు, అది కరెక్ట్ కాదండి. ఒక మంచి పని చెయ్యి, ప్రైవేటైజ్ చేయి, మాక నువ్వే గవర్నమెంట్ నిర్వహించండి, అది మీ బాధ్యత. అది సో మెడికల్ కాలేజీల విషయంలో ప్రభుత్వానికి వేరే ఇంట్రెస్ట్ ఉంది అని చెప్పదలుచుకున్నారు. అవును అవును, చెప్పండి, ఎందుకు ఇస్తున్నావు, కారణం ఏంటి? భారం అవుతుందనా? మరి అవన్నీ ఎట్లా వేల కోట్ల రూపాయల ప్రజల సంపదని వాళ్ళకి ఎట్లా కట్టబెడుతున్నావు? ఇప్పుడు 30,000 కోట్ల రూపాయలు టెండర్లు పిలిచారు అమరావతి పనులకి. 60,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడతామని నారాయణ గారు చెప్తున్నారు. 3 ఏళ్లలో ఇదన్నీ పూర్తి చేస్తామని చెప్తున్నారు. కానీ ప్రభుత్వమే మెడికల్ కాలేజీలు కట్టాలంటే మాత్రం 21 సంవత్సరాలు పడుతుంది అని చెప్తున్నారు. ఎలా చూస్తారు దాన్ని? ఇప్పుడు ఒకటండి, బాధ వేస్తుంది. ప్రభుత్వంలో ఉన్న పెద్దలు ఈ రకంగా ప్రజల్ని తప్పుదారి పట్టించడానికి ప్రయత్నం చేయకూడదు. ఒక మాట అంటే ఇప్పుడు ఆ రోజున చంద్రబాబు నాయుడు గారి మాట మీద నమ్మే కదండి 6 నెలల్లో 29,000 మంది రైతులు 34,000 ఎకరాలు కేవలం నీ మాట మీద విశ్వాసంతో ఇచ్చారు. ఆ విశ్వాసాన్ని నిలబెట్టుకోవాలనేది లేదే. వాటికి కూడా అసలు భూములు ఇవ్వనటువంటి వాళ్ళ దాంట్లో ప్లాట్లు చూపించారు. అందుకోసం ఇప్పుడు 1,800 ఎకరాలు భూసేకరణ చేయాలనేది, బలవంత భూసేకరణ చేయాలంటున్నారు కదా చెప్తున్నా. నిన్న చంద్రబాబు నాయుడు గారు విజయవాడలో ఒక కాంక్లేవ్లో మాట్లాడుతూ 33,000 ఎకరాలు భూములు తీసుకున్నాం, దాన్ని డెవలప్ చేస్తే అది ఒక మున్సిపాలిటీ అయిపోద్ది, బెస్ట్ మున్సిపాలిటీ తప్ప నగరం కాదు, ఇంకా చాలా భూములు తీసుకోవాల్సిన అవసరం ఉంది, ఇంకా కంపెనీలు పెట్టాలంటే భూములు కావాలి అని చెప్తున్నారు, ఇంకా సేకరణ చేయాలి అని చెప్తున్నారు. అంతర్జాతీయ స్థాయి రాజధాని నగరం అని చెప్పిన బాబు గారు ఇప్పుడు మున్సిపాలిటీనే కడుతున్నాం అని చెప్పడాన్ని ఎలా చూడాలి? ఇప్పుడు రాజధాని అనేటటువంటిది ఒక రాష్ట్రంలో అక్కడ సెక్రటేరియట్, అసెంబ్లీ, హైకోర్టు ఉంటాయండి. పరిపాలన, ప్రజలకి మెరుగైనటువంటి పరిపాలన ఇచ్చే పరిస్థితి ఉండాలి. ప్రజల యొక్క సమస్యల గురించి ప్రభుత్వానికి, అధికారులకి తెలియజేసినప్పుడు వాటి పరిష్కారానికి కావాల్సినటువంటి నిర్ణయాలు త్వరగా జరుగుతూ ఉండాలి. అది జరగటల్లా. శాసనసభలో అర్థవంతమైన చర్చలు జరగాలి. హైకోర్టు సరే తీర్పులు ఇస్తూ ఉంటుంది. ఈ వ్యవస్థలు ఏర్పడిని చక్కగా జరుగుతున్నాయి. ఇదివరకే సింగపూర్ వాళ్ళే అసలు ఈ కోర్ క్యాపిటల్ ఎక్కడ రావాలి, అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్స్ ఎక్కడ రావాలి అనేది ఫస్ట్లోనే ఇచ్చారు వాళ్ళు. వాళ్ళు చెప్పిన చోట కట్టకుండా వేరే చోట ఇంటర్మ్ బిల్డింగ్లు అని చెప్పి మళ్ళీ కట్టి కొన్ని వేల కోట్ల రూపాయలు దాని మీద ఖర్చు పెట్టి ఇప్పుడు మళ్ళీ ఐకానిక్ బిల్డింగ్లని ఖర్చు పెట్టి కేవలం ఒక బిల్డింగ్లు కట్టినంత మాత్రం నగరం అయిపోతుందా చెప్పండి? అమరావతి గురించి చర్చ చేయాలంటే భయపడే పరిస్థితి, అటువంటి ఒక భయాన్ని, ఒక ఎమోషన్ని క్రియేట్ చేస్తుంది ప్రభుత్వం. అమరావతి గురించి ఏం జరుగుతుందో మాట్లాడితే కూడా అమరావతి వ్యతిరేకులుగా ముద్రేస్తుంది మిమ్మల్ని అయినా. నన్ను అట్టాగే ముద్ర వేశారు. నేను బాధపడను. విషయం మీరు నా దగ్గరికి ఇంటర్వ్యూకి వచ్చినప్పుడు అమరావతి ప్రాంతానికి సంబంధించి రాజధానికి భూములు ఇచ్చిన కొంతమంది రైతులు మీతో ఫోన్లో మాట్లాడారు, నాతో ఫోన్లో మాట్లాడారు. వాళ్ళలో ఉన్న ఆవేదన, చంద్రబాబు నాయుడు గారు నమ్మి భూములు ఇచ్చిన రైతుల్లో ఉన్న ఆవేదన ఎందుకు అర్థం చేసుకోలేకపోతుంది ప్రభుత్వం? వాళ్ళకి ఈ పనుల కన్నా కూడా ఇప్పుడు ఈ పనులు చేస్తూ ఉండేదానికన్నా ఇంకా వేరే పనులు పెద్ద ఎత్తున చాలా ఎక్కువ విలువైన పనులు అవి టెండర్లు పిలిచి దానికి మొబిలైజేషన్ అడ్వాన్సులు ఇచ్చేసేస్తే మరి అందులో ఏమి ప్రయోజనం ఉంటుందో భగవంతుడికి తెలియాలి. వాటి మీద ఉండే ఆసక్తి వీటి మీద ఉంటుందా? మీకు ఇప్పుడు టిట్కా ఇల్లు ఎందుకు పూర్తి చేయడం నారాయణ చెప్పండి? 14 నెలలు అయింది ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 14 నెలలు అయింది కదా. అప్పుడు 5 ఏళ్లలో అప్పుడే పూర్తి అవ్వాల్సింది చేయకపోగా మళ్ళీ వచ్చి వాటికి ఎక్కడ అసలు పని కూడా చేయట్లేదండి. రూపాయి ఖర్చు పెట్టలేదు దాని మీద. లేదు, మా ఉయ్యూరు దగ్గర 3 చోట్ల ఉన్నాయి ఈ కాలనీలు, ఎక్కడా పని జరగట్లా.
అంటే అశ్రద్ధ, నిర్లక్ష్యం, సామాన్య ప్రజల అవసరాల పట్ల నిర్లక్ష్యం. అదే సమయంలో ఎందుకో పెద్ద పెద్ద విషయాలు, పెద్ద పెద్ద వాళ్ళకి సంబంధించిన వాటిల్లో అత్యుత్సాహం. గత ప్రభుత్వం రాజధానిని ఆపేసింది, సామాజిక కోణంలోనో ఇంకేదో కోణంలో ఆపేసింది ఇలాంటి ప్రచారం ఉంది, వాస్తవం కూడా ఉంది కొంత. సో ఇప్పుడు వైసీపీ నాయకులు మేము మళ్ళీ అధికారంలోకి వస్తే కూడా రాజధాని అలాగే ఉంటుంది, మేము అక్కడే ఉంచుతామనే మాట మాట్లాడుతున్నారు. దాన్ని ఎలా చూడాలి? ఇంగ్లీష్లో సామెత ఉంది, బెటర్ లేట్ దాన్ నెవర్ అని చెప్పి. ఆలస్యంగానైనా జ్ఞానోదయం అయినందుకు సంతోషం. ఎందుకంటే ఇప్పుడు కాదండి, ఇదివరకే అసెంబ్లీలో తీర్మానం జరిగింది. జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యేగా అందులో పాల్గొని 30,000 ఎకరాలకి తక్కువ ఉంటే ఎట్టా సరిపోతుందనే మాట ఆయన కూడా మాట్లాడాడు. ప్రభుత్వ భూమి. ఎస్. అటువంటిది అధికారంలోకి వచ్చిన తర్వాత విశాఖపట్నం అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్, కర్నూలు న్యాయ రాజధాని, ఇక్కడేమో అసెంబ్లీ సమావేశాలు జరుగుతాయని చెప్పి అనవసరమైన గందరగోళం పెట్టాడు. నేను తొలి రోజున చెప్పా, ఇది చెల్లదు. ఒక రాష్ట్రం విడిపోయిన తర్వాత కొత్తగా ఏర్పడే ప్రభుత్వం వాళ్ళు ఎక్కడ కావాలంటే అక్కడ నిర్ణయం అవుతుంది. అది ఆల్రెడీ అయిపోయింది. బిల్డింగులు కట్టారు, హైకోర్టు నడుస్తూ ఉంది, అసెంబ్లీ తెరిచింది, అంతా జరిగిన తర్వాత ఇప్పుడు నువ్వు మార్చాలంటే మార్చడం సాధ్యపడదు అని నేను చెప్పటమే కాదు, హైకోర్టులో దావా వేశాం, సుప్రీంకోర్టు దాకా కూడా వెళ్ళాం, చివరికి కదిలిస్తానికి వీల్లేదని వాళ్ళు కూడా తీర్పిచ్చారు. ఇప్పుడు అతను ఆ విషయంలో క్లారిటీగా ఎస్ అమరావతిలోనే హైదరాబాద్ రాజధాని ఉంటుందనే నిర్ణయం తీసుకుంటే మంచిదే, దాన్ని స్వాగతిస్తాం. కానీ మళ్ళీ డూప్ చేయకూడదు. ఖచ్చితంగా అక్కడే ఉంచి చేయాల్సిన పనులు చేయి, అభివృద్ధి కార్యక్రమాలు చేయి, ప్రజలకు సంబంధించిన నిర్ణయాలు చేయి. సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆంధ్రప్రదేశ్కి ఇప్పుడున్న ఆర్థిక పరిస్థితికి ఒక రాజధాని నిర్మాణం అవసరమా, ఒక నగరం నిర్మాణం అవసరమా? రాజధాని కట్టుకోవడం ఇప్పుడు వైబిలిటీయా, ఒక నగరం నిర్మాణం చేసుకోవడం వైబిలిటీయా? నగరం ప్రభుత్వమే కడుతున్నామండి. ప్రభుత్వమే కడతామని చెప్తుంది, 1,00,000 కోట్లు దాని మీద ఇన్వెస్ట్. పొరపాటు. ప్రజలు ఇళ్ళు, వ్యాపార సంస్థలు, చిన్న చిన్న పరిశ్రమలు, దుకాణాలు ఇట్లాగా క్రమేపీ ఎక్స్పాండ్ అవ్వాలి. రెండోది టైం పడుతుంది. రోమ్ వాజ్ నాట్ బిల్ట్ ఇన్ ఏ డే. హైదరాబాదు వాళ్ళు ఇంత పెద్ద మహానగరం అయింది అంటే కొన్ని వందల సంవత్సరాలు అనేది సాధ్యపడింది. 500 సంవత్సరాలకు పైగా చరిత్ర ఉన్నది కదా. ఇవాళ హైదరాబాద్ నగరంలో ఎల్ఎన్టీ వాళ్ళు బాబు మాకు ఈ మెట్రో భారం తగ్గించండి అని అడుగుతూ ఉన్న పరిస్థితి ఉంది. బర్డెన్ అవుతుంది అని. సంవత్సరానికి 600 కోట్ల నష్టం, అక్యుములేటెడ్ లాసెస్ 6,600 కోట్లు ఉన్నాయి ఇప్పుడు. అటువంటిది అక్కడ మన జనాభా ఎంత ఉంది? పెదవాళ్ళు పెరమలూరు దగ్గర నుంచి అమరావతికి మెట్రో, నిడమానూరు నుంచి మెట్రో, పిచ్చి ఆలోచనలండి. ఇదివరకు అట్లాగే చేసి టైం అంతా ఆ కలెక్టర్ని, ఆర్డీఓ, సబ్ కలెక్టర్ అని బందర్ రోడ్డు అమ్మట, ఏలూరు రోడ్డు అమ్మట, ల్యాండ్ ఎక్విజిషన్ అని చెప్పి పెట్టి టైం అంతా పోగొట్టాడు. ఇప్పుడు కూడా మళ్ళీ అదే ఆలోచనలో ఉన్నాడు, కానీ మార్చుకోవటంలా మనిషి. అదే బాధపడుతున్నాం. మీలాంటి వాళ్ళు చెప్పే మాటలు వెళ్ళట్లేదా సార్ ప్రభుత్వం దాకా? లేదు. నా వ్యక్తిగత అభిప్రాయం ఏంటంటే కేవలం చంద్రబాబు నాయుడు గారు ఆలోచించడమే అయితే ఈ రకంగా ఉండదు. కానీ దాని వెనకమాల ఏదో బలమైన అదృశ్య శక్తి ఎవరో పనిచేస్తున్నారు అని అనిపిస్తుంది నాకు. చంద్రబాబు ఆ మాటని ఇతను కాదనలేకపోతున్నాడని అనిపిస్తుంది నాకు. చంద్రబాబు నడిపించే అదృశ్య శక్తి ఎవరుంటారు? భగవంతుడికి తెలియాలి. మీకు తెలుసు చెప్పట్లా? చంద్రబాబు నాయుడు గారిని నడిపించే శక్తి ఉంటుందా? చంద్రబాబు నాయుడు గారే అందరినీ నడిపిస్తారు, అన్ని పార్టీల్లో ఆయన మనుషులు ఉంటారు, ఆయన చాలా ముందుగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు, అన్ని చోట్ల ప్లాన్ చేస్తారు మనుషులు, ఇటువంటి ప్రచారం ఉంది. ఆయన నడిపించండి. ఇప్పుడు అది ఆయన వ్యక్తిగత విషయం అనుకోండి.
ఇప్పుడు ఇక్కడ హైదరాబాద్లో ఆయన ఇల్లు ఉంది, లోగడ ఇల్లు ఉండేది ఆ జూబ్లీ హిల్స్లో. మేమందరం, నేనే కాదు సామాన్య కార్యకర్తలు కూడా ఎందరో వస్తూ ఉండేవాళ్ళు. మేము వెళ్ళేవాళ్ళం, ప్రతిరోజు బోల్డెన్ మంది ఈజీ వచ్చి యాక్సెస్ ఉండేది, వెళ్ళిపోయేవాళ్ళు అందరూ. యాక్సెస్ ఉండేది. రాష్ట్రం విడిపోయింది, ఎలక్షన్ జరిగినాయి, ఆయన ముఖ్యమంత్రిగా, తెలుగుదేశం గెలిచింది, ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యాడు. గుంటూరులోనూ, బెజవాడలోనూ, అమరావతిలోనూ, పెనుమాకలోనూ, ఉండవల్లిలోనూ ఎక్కడో చోట ఇల్లు కట్టుకోవచ్చు కదా. కట్టారుగా ఇప్పుడు కడుతున్నారు. నేననేది అప్పుడే కట్టచ్చు కదా. అక్కడ కట్టుకోకుండా, ముఖ్యమంత్రిగా ఉండ మనిషి అక్కడ కట్టుకోకుండా ఇక్కడ ఉండ ఇల్లు పడగొట్టేసేసి పెద్ద ఇల్లు తీసుకుని కట్టాలి, కడతా. అందుకోసం అని చెప్పి పార్క్ హయత్ హోటల్లో 3 సూట్లు సంవత్సరం పాటు దాదాపు ₹1 కోటి పైన ఖర్చు పెట్టి దాంట్లో ఉండటం జరిగినప్పుడు నాబోటాడు ఆ రోజు ఎన్టీ రామారావు గారు కారు సరిగ్గా పరిగెత్తట్లేదు, కొత్త కారు కొనాలని చెప్పి డిపార్ట్మెంట్ వాళ్ళు ప్రపోజల్ పెడితే జయప్రకాష్ నారాయణ గారిని రామారావు గారు కొత్త కారు ఎంత అవుతుంది జయప్రకాష్ గారు అని అడిగితే 5,000-4,000 అవుతుందేమోనండి అంటే, రీబోర్ చేస్తే ఎంత అవుతుంది, రిపేర్ చేస్తే ఎంత అవుతుందని అడిగాంట. 40,000-50,000 వేలు అయిపోవచ్చు అన్నానంట. అయితే రిపేరే చేయించండి, కొత్తది అవసరంలా అని చెప్పాడంట రామారావు గారు. తన సొంత రూపాయి ఎంత జాగ్రత్తగా వాడుకుంటాడో ప్రభుత్వ ధనాన్ని కూడా అంత జాగ్రత్తగా వాడిన ఎన్టీ రామారావు గారు పెట్టిన తెలుగుదేశం పార్టీ వారసులుగా ఇదేనా మనం చేయాల్సిందని ఆలోచించాలి కదండి. ఇవాళ ఎవరన్నా ఆ ఇంట్లోకి వెళ్ళగలిగిన పరిస్థితి ఉందా? నేనే కారు వేసుకున్నట్టు వెళ్దాము చూద్దామని అంటే కుదరలా. పోలీసు వాళ్ళు ఉండి నో ఎంట్రీ అన్నారు. ఇక్కడ హైదరాబాద్ ఇల్లా? ఇక్కడ మిమ్మల్ని పోనీ లేదా? నా రోడ్డు మామూలు బ్లాక్ చేసి ఉంటుంది, బ్యారికేడ్ ఉంది. ఇట్లా చెప్తున్నా అంటే ఊరికి వేరే ఉద్దేశం, ఇది విమర్శ చేయటానికి కాదు. చేయాల్సిన పనులు మనం ప్రజల్లో ఏ అభిప్రాయాన్ని కలిగిస్తున్నాం అనేది ప్రధానం కదా. నా పాయింట్ ఏంటంటే, నేను అడిగింది ఏంటంటే, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో రాజధాని కోసం ఒక 60-70 వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టే పరిస్థితిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉందా అని. ఖర్చు పెట్టగలిగినప్పటికీ కూడా పెట్టకూడదు అంటున్నా నేను. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఒక్క అమరావతి ఆంధ్రప్రదేశ్ కాదండి, 13 జిల్లాలు ఉన్నాయండి. అత్యంత వెనకబడిన రాయలసీమ ప్రాంతం ఉంది, వెనకబడినటువంటి నార్త్ కోస్టల్ ఉంది. ఇవాళ మీకు శ్రీకాకుళం, విశాఖపట్నం, విజయనగరం జిల్లాల నుంచి వృద్ధులైన తల్లిదండ్రులను వదిలిపెట్టేసి, భార్యా పిల్లలను వదిలేసి ఎన్ని లక్షల మంది యువకులు, మధ్య వయసులో వాళ్ళు మా బెజవాడ, ఉయ్యూరు, గుంటూరు, పామరు అట్లా వచ్చి కాంక్రీట్ పనుల్లో, డైరీల్లో, కోళ్ల ఫారాల్లో, వాటన్నిటిలోనూ వాళ్లే కదండి పనిచేసేది. హైదరాబాద్లో వాచ్మెన్లుగా అక్కడెక్కడ ఆ ప్రాంతాల అభివృద్ధికి ఖర్చు పెట్టవసరం లేదా? బ్రహ్మాండంగా వర్షం పడుతుంది అక్కడ. వంశధార, నాగావళి, మహేంద్ర తనయ, బహుదా సార్, ఈ నదులన్నీ ఉన్నాయి అక్కడ. ఎక్కడికక్కడ చెక్ డ్యాములు కట్టి చక్కగా లిఫ్ట్ ఇరిగేషన్ స్కీములు పెడితే బ్రహ్మాండంగా పంటలు పండే భూములు ఉన్నాయి. అక్కడ రాయలసీమలో వాటికి రామారావు గారి టైంలో మొదలుపెట్టిన కాలువల పనులు అవ్వలేదే. వాటిని పూర్తి చేస్తే రాష్ట్రం అభివృద్ధి అవుతుంది, ప్రజలు సంతోషిస్తారు. కానీ 47 అంతస్తుల బిల్డింగ్ అమరావతిలో కట్టినంత మాత్రాన ఆ ప్రజానీకాన్ని కడుపు నిండేది ఏంటి అని నేను అడుగుతున్నా. కాబట్టి అటు కాదుగా, మరి తెలుగుదేశం పార్టీ హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిందిగా, మేము రాజధాని కడతామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిందిగా. రాజధాని కట్టద్దని ఎవరంటున్నారండి? కట్టాలి, నిదానంగా జరుగుతుంది, ఒకే రోజుతో కాదు, జరగాలి. మేము అట్టా ఆ తుమ్మ చెట్లు పెరిగితే ఎంత అసహ్యమండి. మేమేమన్నామంటే ఈ బంగారు వంటి నల్లరేగ భూములు, సారవంతమైన భూములు, వాళ్ళు మీరు రెసిడెన్షియల్ ప్లాట్లు, కమర్షియల్ ప్లాట్లు ఇచ్చారు, సరే అందరూ ఒకసారి కట్టుకోరు, అందరూ ఒకసారి అమ్ముకోలేరు, ఖాళీగా ఉంచే బదులు ఆ రైతులకే, వాళ్ళకి తెలిసిందల్లా వ్యవసాయమే, అంతే కదా. ఆ వ్యవసాయ అక్కడ ఉన్నటువంటి వ్యవసాయ కార్మికులకు కూడా ఆ పనే తెలుసు. కాబట్టి ఎక్సాల్ లీజ్ కాడికి ఎవరికైతే ప్లాట్లు ఇచ్చామో వాళ్ళకే లీజుకి ఇవ్వండి. వాళ్ళు అందులో కూరగాయలు పండించుకుంటారు, లేకపోతే నిమ్మ తోట వేసుకుంటారు, అరటి తోట వేసుకుంటారు. ఆ ప్రాంతంలో ప్రజలకి తినడానికి వినియోగించుకుంటానికి ఉపయోగపడతాయి. గవర్నమెంట్ కావాలన్నప్పుడు తీసుకోవచ్చు, అక్కడ డెవలప్ చేసినప్పుడు. అవును,
అని చెప్తే వినిపించుకోలేదు కదా. అట్టాగే ఖాళీగా పెట్టారు. అట్టాగే ఖాళీగా పెడితే తుమ్మ చెట్లు, ఇంగ్లీష్ తుమ్మ చెట్లు పెరిగి కంపంతా అవి తీసేస్తానికి మళ్ళీ కోట్ల రూపాయలు ఖర్చు అయింది. అవును. ఇప్పుడు కూడా మళ్ళీ పెరుగుతూనే ఉంది. సార్ ఇప్పుడు ఏంది, మొన్న అమరావతిలో వర్షాలకు మొత్తం వాటర్ వచ్చాయా? అంటే కొద్దిగా ఎగ్జాగరేషన్ జరిగింది కానండి. వర్షం పడినప్పుడు వాగులు పొంగుతాయి కదా, సహజం అది ఎక్కడైనా. అక్కడ కొండబీటి వాగు, పాలవాగు అని ఉండి దాంట్లో ఇదివరకే అక్కడ ఉండవల్లి దగ్గర ఒక లిఫ్టబుల్ పెట్టి కృష్ణా నదిలోకి యువతల భద్రాస్ కాలువలోకి లిఫ్ట్ చేయడానికి సిస్టమ్ పెట్టారు, వ్యవస్థను ఏర్పాటు చేశారు. అయినా కానీ బాగా భారీ వర్షాలు పడటం వలన నీళ్ళు పడిని. రెండోది ఇంకోటి ఏంటంటే అక్కడ జరిగిన పొరపాటు ఎక్కడంటే, ఇప్పుడు మనకి రైలు లైన్లు ఉన్నాయండి, మీరు ఎన్నోసార్లు ప్రయాణం చేస్తూ ఉంటారు. ఎప్పుడు 150-200 సంవత్సరాల క్రితం వేశారు అవి. ఆ రోజుల్లోనే ఆ బ్రిటిష్ వాళ్ళ టైంలోనే ఆ దారి ఏదైతే వేస్తున్నారో మార్గం, రైలు మార్గం, ఇటుపక్క నుంచి అటుపక్కకి నేల ఎక్కడ బాగా పల్లంగా ఉందో, వాగులు ఉన్నాయో, నదులు ఉన్నాయో, అటువంటి చోట్ల వాళ్ళు బ్రిడ్జిలు కట్టారు. దాని మూలన ఇన్ని సంవత్సరాలు అయినా కానీ ఎక్కడా ఇబ్బంది కలగల. అమరావతిలో అక్కడ ఆ జాగ్రత్త తీసుకోవాలా. దాని మూలాన ఆ నీళ్లు పోవాల్సిన మార్గాలు బ్లాక్ అయిపోయి ఈ రోడ్లు వేసేటప్పుడు తూములై పెట్టపోవటం వలన ఎక్కువ విస్తీర్ణంలో నీరు విస్తరించి అదంతా జలమయమైనట్టు కనపడింది. సహజంగా కొద్దిగా కొన్ని ఛానల్స్, కొన్ని పత్రికలో దాన్ని భూతద్దంలో చూపిస్తారు, సహజం అది, నేచురల్ కదా, చూపిస్తారు. రైట్, టూరిజం పాలసీ గురించి చెప్పారేంటి మీరు? ల్యాండ్స్ ఇవ్వడానికి. ఎస్, టూరిజము, పర్యాటక రంగం గురించి చంద్రబాబు గారికి ముందు నుంచి ఆసక్తి ఉంది. టూరిజం బాగా అభివృద్ధి చేయాలి, దానివల్ల కొంత ఉపాధి అవకాశాలు పెరుగుతాయి, స్టేట్కి ఇన్కమ్ పెరుగుతుంది అనేది ముందు నుంచి ఉంది. అది ఇప్పుడు కొత్తగా టూరిజం పాలసీ అని ఒకటి తీసుకొచ్చారు. ఈ టూరిజం పాలసీలో ఏం పెట్టారంటే, అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు లోగడే అప్పట్లోనే ఉమ్మడి రాష్ట్రంలోనే ల్యాండ్ అలాట్మెంట్ పాలసీ అనే ఇది ఉంది. జీవో నెంబర్ 571 2012లో. దాని ప్రకారంగా ఏముందంటేనండి, ఎప్పుడు ఎక్కడైనా సరే నగరంలో కానీ నగర పంచాయతీలో కానీ ప్రభుత్వ స్థలాలు ప్రైవేట్ వాళ్ళకి అమ్మకూడదు, ఇవ్వకూడదు. అవి భవిష్యత్తులో అవసరానికి విద్య, వైద్య సౌకర్యాలకు, పార్కులకో, ప్లే గ్రౌండ్గానో వాడుకుంటానికి ఉండాలి. ఒకవేళ ఇవ్వాల్సి వస్తే మార్కెట్ వాల్యూకి తగ్గకుండా అమ్మాలి. ఆ వచ్చే డబ్బు మళ్ళీ మున్సిపాలిటీ ప్రజలకు ఉపయోగపడే పనులు చేయడానికి వాడుకోవచ్చు కదా. ఒకవేళ లీజుకి ఇవ్వాలి అనుకుంటే సంవత్సరానికి మార్కెట్ వాల్యూలో 10% చొప్పున లీజుకి ఇవ్వచ్చు. 33 సంవత్సరాలు లేక 30 సంవత్సరాల వరకే లీజ్ ఇవ్వాలి అని దాంట్లో స్పష్టంగా ఉంది. ఇప్పుడు ఏం చేశారంటే, ఈ కొత్తగా టూరిజం పాలసీలో మార్కెట్ వాల్యూలో 1% చొప్పునే లీజుకి ఇవ్వచ్చు. ఓకే. రెండోది, ఏకదమ్మున 66 సంవత్సరాలకి లీజ్ ఇవ్వచ్చు. ఇంకా తర్వాత 33 సంవత్సరాలకి పొడిగించవచ్చు. అంటే 99 సంవత్సరాల లీజు. 99 సంవత్సరాల లీజ్ అంటే ఇంతే సంగతులు, శాశ్వతంగా ఇచ్చేసినట్టే కదా. అంతే కదా, 99 పైసలకి ఇచ్చినట్టే 99 సంవత్సరాలకి. సో లులుకి ఇవ్వాలి అనే ఉద్దేశం మనసులో పెట్టుకుని కొత్త టూరిజం పాలసీ తెచ్చారు. లులు కోసం తెచ్చిన పాలసీ అది. ఎస్. ఓకే. దాని ప్రకారంగానే ఇప్పుడు అతనికి 66 సంవత్సరాలు లీజు, మొట్టమొదటి 3 సంవత్సరాలు అసలు లీజ్ అమౌంట్ కట్ అవసరంలా, మార్కెట్ వాల్యూలో 1%. మార్కెట్ వాల్యూ కూడా ఎట్టా లెక్కేస్తారో మరి నాకు తెలీదు. మామూలుగా అయితే సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ వాల్యూ తీసుకోవాలి, లేదు బజార్లో ఉన్న రేటు తీసుకోవాలి.
కానీ ఇంకొక లెక్క కూడా ఉంటుంది ఏంటంటే, ఇప్పుడు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఉంది. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ 22,000 ఎకరాలు ఉంది. అక్కడున్న మార్కెట్ వాల్యూ ప్రకారంగా అయితే దాదాపుగా 2.5 లక్షల కోట్లు పైన చేస్తుంది. కానీ ప్రభుత్వం యొక్క లెక్క, సెంట్రల్ గవర్నమెంట్ లెక్కలో దానిది సుమారుగా చాలా తక్కువ, ఒక 80 కోట్లు సంథింగ్ ఎంతో. ఎందుకంటే మొట్టమొదట్లో అక్కడ రైతుల దగ్గర నుంచి భూములు తీసుకున్నప్పుడు, భూమి సేకరణ జరిగినప్పుడు ఇచ్చింది ఎకరానికి 1,400 రూపాయలు ఎంతో. ఆనాటి విలువ అప్పటి నుంచి ఇప్పటికి డిప్రిసియేషన్, బుక్ వాల్యూ అట్టా ఆ బుక్ వాల్యూ ప్రకారంగా మరి లెక్కేస్తారో చూడాలి. ఓకే, సో అలా చూసి ఇచ్చారు లొల్లుకు కూడా. ఇప్పుడు విజయవాడలో బస్ స్టాండ్లో స్థలం 4 ఎకరాలు 15 సెంట్లు ఇచ్చారు. విశాఖపట్నంలో బీచ్ రోడ్లో 13 ఎకరాల చిల్లర ఇచ్చారు. ఎట్టి పరిస్థితుల్లోనూ కొట్టేస్తారు. నేను చెప్తున్నా, నేనే హైకోర్టులో దావా వేస్తున్నా. నాకు ముందు కూడా ఎవరో వేశారు లులు దానికి చెల్లదు, చెల్లటానికి వీల్లేదని. ఎందుకంటే బెజవాడలోదేమో అది ఆర్టీసీ వాళ్ళు ప్రభుత్వం దగ్గర కొనుక్కున్నారు 1970లో. ప్యూర్లీ ఆర్టీసీ ల్యాండ్. అప్పట్లో రెవెన్యూ డిపార్ట్మెంటు మార్కెట్ వాల్యూ ప్రకారంగా లెక్కేసి భూసేకరణ కింద ఎంత అయితే నిర్ణయించారో ఆ ప్రకారంగా ఆర్టీసీ పే చేసి కొనుక్కుంది. ఇప్పుడు ఆర్టీసీని ఇన్వాల్వ్ చేయకుండానే, ఆర్టీసీ అనుమతి లేకుండానే ఇక్కడే స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ కమిటీ అని, స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు అని వీటిల్లో నిర్ణయాలు చేసేసి ఆ నులు ప్రతిపాదన ఆధారంగా ఇచ్చేశారు. అది చెల్లదు. సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు ఉన్నాయి. ఓకే, రాజ్యాంగంలో ఆర్టికల్ 14 ఉంది. అట్లాగే ఇక్కడికి వచ్చే విశాఖపట్నం వచ్చేటప్పటికి దాదాపుగా దానిది సిఆర్జెడ్లో ఉంది, కోస్టల్ రెగ్యులేటరీ జోన్ పరిధిలో ఉంది. దాంట్లో ఇస్తానికి వీల్లేదు. ఓకే, అక్కడ మంచినీళ్ళు బోర్ లైటింగ్ కానీ నిర్మాణాలు చేయటం కానీ ప్రొహిబిటెడ్. ఇది లులుకి విశాఖపట్నంలో వచ్చింది. అవునండి, కొట్టేస్తారు. యా, చివరిగా సార్, ఆంధ్రప్రదేశ్ అప్పులకు సంబంధించి, సరే మీకు సంబంధం లేని సబ్జెక్టే అయినా సంబంధం లేదని అనుకోవట్లేదు నేను. ఎందుకంటే మీరు పార్లమెంట్ సభ్యుడిగా పనిచేశారు, మంత్రిగా పనిచేశారు, ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన అన్ని ఇష్యూస్ అబ్జర్వ్ చేస్తుంటారు కదా. ఆంధ్రప్రదేశ్కి అప్పు ఎంత యాజ్ ఫర్ యూ? పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వం చెప్తోంది 6 లక్షల కోట్లు చేంజ్ అని. అసెంబ్లీలో బడ్జెట్లో రాష్ట్ర ప్రభుత్వం చెప్తోంది 7,16,000 కోట్లు ఎంత ఉందని. బయట ప్రభుత్వానికి సంబంధించిన వాళ్ళు మాట్లాడుతున్నారు 10 లక్షల కోట్ల పైగా అప్పు చేశారని. దేన్ని నమ్మాలి అసలు? ఏది అప్పు, ఎంత అప్పు? ఇప్పుడు కేంద్రంలోనేమో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కాకముందు చూసుకుంటే సుమారుగా 100 లక్షల కోట్లు టోటల్గా. ఆయన కాకముందు 45 లక్షల కోట్లు. ఇప్పుడు 1,60,000 కోట్ల పైగా, 165 లక్షల కోట్ల పైగా ఉంది ఇప్పుడు. అంటే అది ఒక లెక్క. ఇంకా కొన్ని కూడా కలిపితే దాదాపు 200కి వెళ్తుంది, 200 లక్షల కోట్లు. ఇక్కడ మన రాష్ట్రంలో వచ్చేటప్పటికి తెలుగుదేశం సర్కిల్స్లో జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో దాదాపు 9 లక్షల కోట్లకి వెళ్ళిందనే లైన్లో మాట్లాడుతూ ఉండేవాళ్ళు. కానీ ఆచరణలో లెక్కలుగా కరెక్ట్గా చూస్తే 6.5-7 లక్షల కోట్లకో పరిమితం అవుతుంది. ఇప్పుడు మళ్ళీ ఈ టీడీపీ జనసేన కూటమి ప్రభుత్వంలో మళ్ళీ వీళ్ళు కూడా చాలా అమౌంట్ చేస్తున్నారు. ప్రతి మంగళవారం అప్పు చేస్తున్నారు. ఆర్బీఐ బాండ్స్ వేలం వేస్తున్నారు. అవును. ఒకటి ఇప్పుడు అప్పు చెయ్యొచ్చు, చేయక తప్పదు కానండి. అవసరం లేనాటికి ఎందుకు అప్పు చేయాలంటున్నా నేను. పర్పస్ ఏంటి, దేనికి? అవసరం అయినాటికి పెట్టండి. ఇప్పుడు ఉదాహరణకి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీములు ఉన్నాయి. వ్యవసాయ రంగంలో మేజర్ ఇరిగేషన్, మైనర్ ఇరిగేషన్, మీడియం ఇరిగేషన్ ఆ ఉండాటిని పూర్తి చేయకుండా కొత్తగా గోదావరి బనకచర్ల 80,900 కోట్ల రూపాయల ప్రాజెక్టు చేయాలని అనుకుని, అది చెయ్యాలి అని అనుకుంటే దానికి మళ్ళీ 1,200,000 కోట్లు అప్పు చేయాలి కదా.
80,000 కోట్లు డిపిఆర్ అంటే దాన్ని టేకప్ చేసేవాళ్ళు పీపీపీ పద్ధతిలో పెడతామన్నా వాళ్ళు కొంత పెట్టినా స్టేట్ గవర్నమెంట్ కూడా పెట్టాలి కదా. ఆ పెట్టే డబ్బు అప్పు చేసి పెడతామే కదా. అట్లాగే ఇవాళ రాష్ట్రంలో 950 పైన లిఫ్ట్ ఇరిగేషన్ స్కీములు ఉన్నాయి, చిన్నవి కానీ పెద్దవి కానీ. దానికి కమిటీలు ఉన్నాయి. ఆ కమిటీల వాళ్ళకి చెప్పి బాధ్యతగా అప్పచెప్పి ఆ రిపేర్లు ఉంటే చేయించేసేసి వీరు నిర్వహించండి బాబు అని చెప్పకుండా అది వదిలేసేసి ఈ మొత్తం ప్రైవేటైజ్ చేసేస్తాము, మెగా కంపెనీకి ఇవ్వాలనే ఆలోచన జరుగుతుంది. మొత్తం లిఫ్ట్లన్నీ ఎస్, రాష్ట్రాన్ని ఇచ్చేస్తారేమో మొత్తం అంతా మెగాకి. నాకు వచ్చిన సమాచారం ఐడిసి అధికారులు మెగాకు సంబంధించిన వాళ్ళు కలిసి రాష్ట్రం మొత్తం మీద ఈ స్కీములు రిపేర్లకి ఎంత అవుతుంది, మెయింటెనెన్స్కి ఎంత అవుతుంది, ఇవన్నీ లెక్కలు తయారు చేశారని అంటున్నారు. అక్టోబర్ నుంచో ఏమో ఇవి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసే లైన్ కూడా జరుగుతుందని చెప్పి అంటున్నారు. ప్రమాదం తెలుస్తూ ఉంది. అటువంటిది కరెక్ట్ కాదు. అది 40% అంటే మొత్తం లెక్కేసి 40% వాళ్ళకి మొబిలైజేషన్ అడ్వాన్స్ ఇస్తారంట. మామూలుగా చాలా లిఫ్ట్లకి మెయింటెనెన్స్కి ప్రభుత్వం డబ్బులు ఇస్తూ ఉంటుంది. ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళకి సంబంధించిన మనుషులకి ఆ డబ్బులు ఇస్తూ లిఫ్ట్లు నడిపిస్తూ ఉంటారు. సో ఇప్పుడు మొత్తం అంతా కలిపి మెగాకి ఇచ్చేస్తున్నారు. ఇంకంతే, అంతే కదా. ఇప్పుడు ఎవరైనా వాళ్ళు లాభం కోసమే కదండి చేసేది. వ్యాపారం చేసేవాళ్ళు లాభం ఇప్పుడు తెలంగాణలో కేసీఆర్ వచ్చాడు, ఏమైంది, కాళేశ్వరంలో కుంగిని కదా, పెద్ద గందరగోళం అయింది కదా. ఇప్పుడు ఈజ్ పేయింగ్ ప్రైస్, బీఆర్ఎస్ పార్టీ ఈజ్ పేయింగ్ ప్రైస్ ఫర్ దట్. ఎందుకు అసలు రైతులను ఇన్వాల్వ్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు లోగడ గవర్నమెంట్లో ప్రజల వద్దకు పాలన, జన్మభూమి, శ్రమదానం, ప్రజల్ని ఇన్వాల్వ్ చేసినటువంటి పనులు చేశారు. ఇవాళ ప్రజల్ని దూరంగా పెట్టి మొత్తం అంతా ప్రైవేట్ 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 అని, మోడీ ప్రైవేట్ అంటే చంద్రబాబు నాయుడు ప్రైవేట్ అంటుంది తప్ప. ఎందుకు ఇప్పుడు P4 పెట్టారు కదా, P4 కూడా ప్రజల్ని, డబ్బులు ఉన్న వాళ్ళని ఇన్వాల్వ్ చేసి పేదవాళ్ళని అందరినీ పేదరికం నుంచి సంతోషం. నీ P4 గురించి ప్రజలు విశ్వసించాలంటే ఫస్ట్ చేయాల్సిన పని, పొంగూరు నారాయణ గారు ఆ నారాయణ విద్యా సంస్థలలో పై చదువులు వదిలేసి ఇంటర్మీడియట్ వరకు ఉన్న సీట్లో కేవలం 10% సీట్లు పేదవాళ్ళకి ఉచితంగా ఇవ్వమనండి. ఎస్, 90 సీట్లు మామూలుగా ఫీజులు తీసుకుంటావు, నడిచిపోతుంది కదా. 10% నీకేం బాధ లేదు కదా. P4 పాలసీలో అదే కదా, నువ్వు చెయ్యి. అట్లాగే శ్రీ చైతన్య భాష్యం చేస్తే తత్మా అన్ని చోట్ల ఉండే స్కూళ్ళల్లో ప్రజలే అడుగుతారు, వాళ్ళు కూడా ఒప్పుకుంటారేమో చూద్దాం. చాలా మంది పేద పిల్లలకి అప్పుడు కొన్ని లక్షల మంది పేద కుటుంబాలు, ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, అటువంటి వాళ్ళకి, పేద కుటుంబాలకి, పిల్లలకి అప్పుల పాలవ్వకుండా మంచిగా చదువు చెప్పించుకునే అవకాశం వస్తుంది కదా. సో అది చేయించు, ఆ ఒక్క పని ముందు చేయించు చంద్రబాబు నాయుడు గారు. తత్మా ఒక దారిలో పడతాయి. చూద్దాం, చేస్తారేమో. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే. టైం కేటాయించినందుకు. ఇది వడ్డే శోభనాథ్ గారితో స్పెషల్ పాడ్కాస్ట్ చూస్తూనే ఉండండి.